హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా కూర్చొని ఉంటాడు కదా. ఇక కమల్ వాళ్ళ నాన్నతో మాట్లాడేసి ఇక తనకి ఫోన్ రింగ్ కాగానే వెంటనే లోపలికి వెళ్తాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అలా చూడని చూసి ఇదేంటి ఈ ముసలోడు నా వైపే చూస్తున్నాడు అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఈ ముసలోడికి గతం గుర్తుకు వచ్చిందా అని ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే పక్కగా ఇక టెన్షన్ పడుతూ అటు నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ఇక రాజేంద్ర ప్రసాద్ వీల్ చైర్ అయితే అటు మల్లుతుంది. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఈ ముసలుడికి గతం గుర్తుకు వచ్చినట్లుంది. తను ఇటు తిరిగాడంటే ఖచ్చితంగా నా గురించి బయట పెడతాడు. గతం గుర్తుకు వచ్చింది, ఇక నా గురించి బయట పెడతాడు. ఇప్పుడే మామయ్య గారిని ఏదో ఒకటి కవర్ చేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ వెంటనే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది. అప్పుడే మామయ్య గారు, ప్లీజ్ మామయ్య గారు, నన్ను క్షమించండి. నేను అనుకోకుండా ఇక నువ్వు మాట వినకపోవడంతో అలా జరగవలసి వచ్చింది. ప్లీజ్ మామయ్య గారు, నన్ను క్షమించండి. ఇదొక్కసారికి నన్ను క్షమించండి. మేడపై నుంచి నిన్ను తోసేసింది నేనే అన్న నిజాన్ని ఎవరికి చెప్పకండి. ప్లీజ్ మామయ్య గారు, ఇక నువ్వు ఈ నిజాన్ని చెప్తే కమల్ నన్ను బ్రతకనివ్వడు, కమల్ నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మామయ్య గారు, మీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అర్థమవుతుంది, కాబట్టి ఈ నిజాన్ని ఎక్కడ బయట పెట్టకండి. ప్లీజ్ మామయ్య గారు, నీకు దండం పెడతాను, ఇదొక్కసారి నా మాట వినండి అని ఇక అంటూ ఉంటుంది. పల్లవి అయితే బ్రతిమిలాడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని. అప్పుడే కమల్ అక్కడికి వస్తాడు. అది చూసిన కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పలగొడతాడు. అప్పుడే ఇక పల్లవి ఇక ఏంటి బావగారు అని అంటూ ఉంటుంది. ఏం చేసావో, నువ్వు నాన్నతో ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నేను నేను అని కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. నాన్నని మేడపై నుంచి నువ్వే తోసేసావని, ఇక నాన్నని ఈ నిజాన్ని ఎప్పుడు బయట పెట్టకూడదని నువ్వు మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. ఇదంతా నీ వల్లే జరిగిందా? నాన్న మేడపై నుంచి తోసేసింది నువ్వేనా అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెంటనే లేచి, అవునరా, ఇదంతా చేసింది ఈ పల్లవే నన్ను మేడపై నుంచి తోసేసింది అని ఇక రాజేంద్ర ప్రసాద్ హఠాత్తుగా లేచి నిల్చోబడి చెప్తూ ఉంటాడు. అది విన్న కమల్ ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న, నువ్వు కోమాలోంచి బయటికి వచ్చావా? నిజంగానే కోమాల నుంచి బయటకు వచ్చావా నాన్న అని ఇక కమల్ అరుస్తూ ఉంటాడు. నాన్న కోమాల నుంచి బయటికి వచ్చాడు, నాన్నకి అన్నీ గుర్తొచ్చాయి అని కమల్ అయితే చాలా సంతోషంతో అందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి, అక్షయ్, అవని, ఇక శ్రేయ, కమల్, శ్రీకర్ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే ఏంటి నాన్న, నాన్న నీకు గతం గుర్తుకు వచ్చిందా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి, ఏమండి మీరు గతం గుర్తుకు తెచ్చుకున్నారండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మీరు ఎప్పటికీ గతం మర్చిపోతారేమో అనుకున్నాను, కానీ ఈరోజు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అవునానా, నిన్ను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీరు మీరు ఎప్పుడెప్పుడు గతాన్ని మమ్మల్ని ఎప్పుడు గుర్తుపడతారా, మాతో ఎప్పుడు మాట్లాడతారా అని మేము చాలా బాధతో ఉన్నాం నాన్న. కానీ ఇక తొందరలోనే గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. డాక్టర్ గారు కూడా చెప్పారు, ఇక ఇంట్లో అందరితో కలిసి ఉంటే తనకి తొందరగా గతం గుర్తుకు వస్తుందని. నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్లు మన మధ్య ఉంటే నిజంగానే తొందరగా కోలుకున్నారు నాన్న. ఇదే మాకు కావాలి, ఇక నువ్వు ఎప్పటికీ ఇలానే మాతో ఉండాలి అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, ఏంట్రా నిజంగానే నేను గతం మర్చిపోయాను అనుకుంటున్నారా అని అనగానే, ఏంటి నాన్న నువ్వు గతాన్ని మర్చిపోలేదా అని అనగానే, అవునరా, నాకు ఏది మర్చిపోలేను, నాకు అన్నీ గుర్తుకే ఉన్నాయి, కానీ నేను ఇది నాటకం, ఎందుకంటే కొన్ని నిజాలు బయటపడాలి అందరి ముందని ఇక నేను నాటకం ఆడాను అని అనగానే అక్షయ్, శ్రీకర్, కమల్, పార్వతి, అవని, ఇక శ్రేయాలైతే షాక్ అయిపోతారు. ఇదేంటి ఈ ముసలుడు గతాన్ని మర్చిపోలేదా, నా గురించి ఇంకా బయట పెట్టేశాడు, అయినా కమల్కి నా గురించి తెలిసిపోయింది అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే, ఏంటి నాన్న మీరు గతం మర్చిపోయినట్లు నాటకం ఆడడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అవునరా, కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి, గతాన్ని మర్చిపోయానంటే నా ప్రాణాలు ఎవరు తీయరు
అందుకనే గతాన్ని మర్చిపోయినట్లు నాటకం ఆడాను అని చెప్పగానే అక్షయ్, శ్రీకర్, కమల్ స్టన్ అయిపోతారు. ఇక పార్వతి అయితే, ఏంటండి మీరు గతాన్ని మర్చిపోయినట్లు నాటకం ఆడడం ఏంటి అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, అవును, నేను కొన్ని కారణాల వల్ల గతాన్ని మర్చిపోయినట్లు నటించాను. అయినా మేడపై నుంచి నన్ను తోసేసింది ఎవరో కాదు, ఈ పల్లవే అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోతారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? పార్వతి మేడపై నుంచి మిమ్మల్ని తోసేయడం ఏంటి అని అనగానే, అవును పార్వతి, ఈ పల్లవే నన్ను మేడపై నుంచి తోసేసింది. నాకు కొన్ని నిజాలు తెలిసాయి. ఆ నిజాలు పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీలో అందరి ముందు చెప్పాలనుకున్నాను. ఆ నిజం తెలుసుకున్న ఈ పల్లవి నన్ను మేడపై నుంచి తోసేసింది. అదే కాదు, ఇక హాస్పిటల్లో ఇక ఆక్సిజన్ కూడా తీసేసి నన్ను చంపేయాలని చూసింది. ఆ తర్వాత ఈరోజు కూడా నేను చూస్తూ ఉండగా జ్యూస్లో నేను గతాన్ని మర్చిపోయాననుకొని జ్యూస్లో పాయిజన్ కలిపింది. ఆ పాయిజన్ గ్లాసు ఇక కమల్ తాగుతానని ఇక కమల్ తీసుకోవడంతో ఆ గ్లాస్ని విసిరికొట్టింది. లేకపోతే ఆ జ్యూస్ నాకు తాగించి నన్ను చంపాలని చూసింది అని అనగానే కమల్ అయితే స్టన్ అయిపోతాడు. అవును, నిజంగానే నేను ఆ జ్యూస్ తాగుదామని తీసుకున్నాను. అదే సమయానికి పల్లవి ఆ గ్లాస్ని విసిరేసింది. అంటే ఇదా ఈ పల్లవి నిన్ను చంపాలని చూసిందా నాన్న అని ఇక అంటూ ఉంటాడు. అవునరా, పల్లవి నన్ను చంపాలని తనకు కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది ఇక అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక పార్వతి, అక్షయ్ అయితే, ఏంటి నాన్న, అయినా పల్లవి నిన్ను చంపాలని చూడమేంటి? అసలు పల్లవికి నువ్వు ఏ ద్రోహం చేశావని నిన్ను చంపాలని చూసింది అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కమల్ అయితే, దీన్ని ఇప్పుడే చంపేస్తాను, నాన్న ప్రాణాలు తీయాలని చూసిందా అని ఇక అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ముందుగా నాన్న నిజాన్ని ఏంటో చెప్పాలి. అయినా ఆ పల్లవి నాన్నని ఎందుకు చంపాలని చేసింది? నాన్నగారికి నిజం ఏం తెలిసి ఉంటుంది అని ఇక అక్షయ్ అయితే, నాన్న నీకు ఏ నిజం తెలిసిందో, ఆ నిజాన్ని చెప్పకుండా పల్లవి ఎందుకు నిన్ను చంపాలని చూసిందో అదంతా చెప్పు నాన్న అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి కూడా, అవునండి, ఆ నిజం చెప్పండి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, వెంటనే ఇక పల్లవి తల్లి ఇక రాజేశ్వరి ఇక్కడికి రావాలి. రాజేశ్వరి అటు మీనాక్షి ఇద్దరు ఇక్కడికి వచ్చాకే నేను ఈ నిజాన్ని బయట పెడతాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, అమ్మ అవని, మీనాక్షికి ఫోన్ చేయి, ఇక్కడికి వెంటనే రమ్మని చెప్పు అని ఇక అనగానే, సరే మామయ్య గారు, అయినా ఇప్పుడు ఆ విషయం ఏంటి మామయ్య గారు? ఇక వద్దండి అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈ నిజాన్ని చెప్పవలసిందే అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఇక మీనాక్షికి ఫోన్ చేయమని ఇక అక్షయ్ కూడా చెప్తాడు. అప్పుడే ఇక కమల్, ఇక రాజేశ్వరికి కూడా ఫోన్ చేయరా, వెంటనే తనని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని ఇక అంటూ ఉంటాడు. సరేనా అని ఇక కమల్ అయితే రాజేశ్వర్కి ఫోన్ చేస్తాడు. ఇక రాజేశ్వర్కి ఫోన్ చేయగానే, ఏంటి అని అనగానే, నాన్న నిన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నారు అని అనగానే, ఏంటి నాన్న గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడా, ఇక అందరితో మాట్లాడుతున్నాడా అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య, తొందరగా మిమ్మల్ని రమ్మన్నారు, మీతో ఏదో విషయం చెప్పాలంట అని అనగానే, ఇక రాజేశ్వరి అయితే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్తుంది. ఇంకా అవని తల్లి మీనాక్షి, రాజేశ్వరి ఇద్దరూ అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అప్పుడే ఇక రాజేశ్వరి రావడంతో ఇక మీనాక్షిని, ఏంటన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ మీనాక్షి వాళ్ళ గురించే కదా నువ్వు ఇదంతా చేసింది. ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళీ తనని ఇక్కడికి పిలిచావేంటి? వెంటనే తనని బయటికి గింటే అనయ్య అని ఇక మీనాక్షిని అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక, ఈ అవని మీనాక్షిల వల్లే నీకు ఈ పరిస్థితి అని ఇక, ఈ అవని వల్ల ఏ రోజు మేము సంతోషంగా లేము. అటు మా ఆయనని కూడా జైలుకు పంపించింది, తనని బయటికి తీసుకురమ్మన్నా తీసుకురావడం లేదు. అక్షయ్ కూడా తనని నమ్ముతున్నాడు. కానీ వాళ్ళ గురించి ఇప్పటికైనా తెలుసుకోనయ్యా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో. మీనాక్షికి అసలు మనస్తత్వం అనేది ఉంటే కదా ఈరోజు నా భర్తని జైలుకు పంపించింది. ఇక తనకు కూడా ఇలాంటి ఇక వాళ్ళు లేకనే కదా ఇదంతా జరిగింది. అయినా ఇక తండ్రి బాధ ఆ అవనికేం తెలుస్తుంది?
తనకి తండ్రి ఉంటే కదా అని ఇక రాజేశ్వరి అయితే నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నోర్ముయ్ రాజేశ్వరి అని అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది. అవును, కొద్దిసేపు సైలెంట్గా ఉండు. నిన్నిక్కడికి పిలిచిందే అవని తండ్రి ఎవరో, ఇక అవని గురించే నిజాన్ని చెప్పాలనే, మరోసారి అవని గురించి తప్పుగా మాట్లాడకుండా చేయాలనే నేను ఇక్కడికి పిలిచాను ఇక అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, ఏంటన్నయ్య అవని తండ్రి గురించి నీకెలా తెలుసు? అయినా అవని తండ్రి ఇక గురించి ఎవరు ఎప్పుడూ బయట పెట్టలేదు కదా, అయినా నీకెలా తెలుసు అన్నయ్య అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, అవునమ్మా, ఈ నిజం తెలుసుకుంటేనే కదా కొంతమంది నన్ను ప్రాణాలు తీయాలని చూసింది, ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడతానోనని అని అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడేది? అవని తండ్రి గురించి చెప్తే నిన్ను చంపాలని చూసిందెవరు అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అవును, నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు, నీ కూతురు పల్లవి అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నా కూతురు నిన్నెందుకు చంపాలని చూస్తుంది? అయినా నా కూతురు అలాంటిది కాదు అని ఇక అనగానే, లేదమ్మా, ఈ కూతురే ఈరోజు నన్ను మేడపై నుంచి తోసేసింది, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడతానో మళ్ళీ నేను మాట్లాడి అందరి ముందు అని ఇక ఈరోజు నన్ను పాయిజన్ కలిపి జ్యూస్లో చంపాలని కూడా చూసింది అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నా కూతురుపై అంత పెద్ద నింద వేస్తున్నావు? నా కూతురు గురించి నీకు తెలుసు అని అనగానే, అవునమ్మా, నీ కూతురు గురించి మొదటి నుంచి తెలుసు, ఇప్పుడు కూడా అంతా తెలిసిపోయింది అని అనగానే, అయినా మీకు తెలిసిన నిజం ఏంటో చెప్పండి అన్నయ్య. అయినా అవని తండ్రి గురించి పల్లవికి ఏమీ అవసరం నిన్ను చంపడానికి కారణం అని అనగానే, అవని తండ్రి ఇటు పల్లవి తండ్రి ఒకరే, ఆ చక్రధరే అవని తండ్రి, మీనాక్షి భర్త అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నా భర్త మీనాక్షి భర్త కావడం ఏంటి అని అనగానే, అవునమ్మా, నిజం మాట్లాడుతున్నాను. మీనాక్షి భర్త ఎవరో కాదు, ఆ చక్రధర్ మొదటగా మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన పిల్లలు పుట్టారు. ఇక వాళ్ళని అనాథలు చేసి వాళ్ళ గురించి ఇక తనే తండ్రి అని అవనికి, ఇక మీనాక్షికి చక్రధరే భర్త అని ఎవరి ముందు చెప్పొద్దని ఇక మీనాక్షిని చంపాలని కూడా చూశాడు. ఇక ఈ నిజాన్ని ఇప్పటితోటే ముగించాలని అవనిని తన తల్లిని చంపాలని చూశాడు ఈ చక్రధర్. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మీనాక్షిని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వాళ్ళని అనాథలను చేశాడు. అయినా ఇప్పటికి కూడా వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. ఇక తన గురించి వీళ్ళు ఎక్కడ బయట పెడతారో అని తన ప్రాణాలు ఇక అవని తన తల్లి ప్రాణాలు తీయాలని చూశాడు నీ భర్త. ఇక ఇదంతా తెలిసిన పల్లవి ఇక తన తండ్రి పరువు ఎక్కడ పోతుందో అని ఈరోజు ఇక ఈ నిజాన్ని నేను పార్టీలో చెప్పాలనుకున్నది తెలిసి ఇక నన్ను పేడపై నుంచి తోసేసి నన్ను చంపాలని చూస్తుంది. ఇలాంటిది నీ కూతురు ఆ చక్రధర్ ఎంత మోసగాల్లో నువ్వు తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి పిలిపించి ఈ నిజాన్ని చెప్పాను అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే, అమ్మ ఇక నిజంగానే నాకు ఏమీ తెలియదమ్మా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే రాజేశ్వరి, నోర్మి, ఇంత మోసం చేశారా తండ్రి కూతుర్లు? నేను నా కూతురు ఎంత మంచిదో అనుకున్నాను. ఇంత మంచి కుటుంబంలో ఇక కోడలిగా రావడమే కాక వాళ్ళ నాశనాన్ని కోరుకుంటావా అని ఇక రాజేశ్వరి అయితే పల్లవి చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక వెంటనే కమలైతే, అత్తయ్య, తన చెంప పలగొట్టడమే కాదు, తనని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. ఈరోజు మా నాన్న ప్రాణాలు తీయాలని చూసింది. ఇలాంటిది బ్రతికుండకూడదు. తనని చంపేస్తేనే ఇక మేమందరం సంతోషంగా ఉంటాం అని ఇక కమలైతే పల్లవి గొంతు పట్టి, నిన్ను ఇప్పుడే చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వను, నీ వల్ల మా కుటుంబం ఎంత బాధపడవలసి వచ్చిందో మాకు తెలుసు అని ఇక అంటూ ఇక కమలైతే చంపాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే, కన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఇలాంటి వాళ్ళు చంపడం కాదు, చంపి నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి? ఇక ఇలాంటి వాళ్ళని ఇక వాళ్ళ నాన్న ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పంపించాలి, మనం జైలుకే పంపించాలి కన్నయ్య అని ఇక వెంటనే అవని అయితే ఎస్ఐ అభిరామ్కి అయితే ఫోన్ చేస్తుంది.
అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. సార్, మీరు గతంలోకి వచ్చారా అని ఇక అనగానే, ఇక నన్ను క్షమించండి, నేను ఇదంతా నాటకం ఆడాను, నేను గతాన్ని ఏమీ మర్చిపోలేదు అని అనగానే ఎస్ఐ అభిరామ్ షాక్ అయిపోతాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అనగానే, అవును ఎస్ఐ గారు, నేను నిజంగానే గతాన్ని మర్చిపోలేదు, అలా నాటకం ఆడాను. కొంతమంది నిజాలు బయట పెట్టాలనే, ఇంకా వాళ్ళు ఏం చేశారనో తెలుసుకోవాలనే ఇక నన్ను మేడపై నుంచి తోసేసిన వాళ్ళ ఇక నిజ స్వరూపం ఇంకా అందరి ముందు బయట పెట్టాలని ఈ నాటకం ఆడాను అని అనగానే ఎస్ఐ అభిరామ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అయినా మిమ్మల్ని ఎవరో తోసేశారని ఇక మేము వీడియోలో చూసాం. అది ఎవరు అని అనగానే, ఎవరో కాదు, నా కోడలి ఈ పల్లవి, నా కోడలని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అని ఇక అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు. వెంటనే ఎస్ఐ అభిరామ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే, అవని అయితే, అవును అభిరామ్ గారు, ఇక మా మామయ్య గారిని చంపాలని చూసింది ఈ పల్లవే. ఈ పల్లవిని అరెస్ట్ చేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాము అని చెప్పగానే, ఇక ఎస్ఐ అభిరామ్ అయితే పల్లవిని అరెస్ట్ చేసి ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే ఇక రాజేంద్ర ప్రసాద్ నాటకం ఆడుతూ ఇక పల్లవి నిజస్వరూపాన్ని అయితే బయట పెడతాడు అందరి ముందు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.